లో ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ను రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ వేసినట్లు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ముప్పాల సుబ్బారావు తెలిపారు. కండిషన్ పేరుపై ఉన్న అనంతబాబు కోర్టు నిబంధనలను ధిక్కరించి సాక్షులను ప్రలోభపెడుతున్నారని అన్నారు. ఈ నెల 24న ఈ పిటిషన్పై ప్రత్యేక న్యాయస్థానంలో న్యాయమూర్తి వాదనలు వింటారని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ముప్పాల సుబ్బారావు చెప్పారు. ఈ కేసులో సాక్షులకు భద్రత కల్పించాలని, స్వేచ్ఛగా కోర్టుకొచ్చి తమ వాంగ్మూలాన్ని చెప్పుకునేలా చేయాలని కోరమన్నారు. అంటే సాక్షుల్ని కేసు విచారణకు వచ్చినప్పుడు వాళ్ళని ప్రభావితం చేయొద్దు, బెదిరించొద్దు, సాక్షులను ప్రభావితం చేయొద్దు అని చెప్పేసి బెయిల్ ఇచ్చినటువంటి అనంతబాబు గారికి బెయిల్ ఇచ్చినటువంటి దాంట్లో కండిషనల్ ఆర్డర్ అది. కాబట్టి ఆ కండిషన్ల యొక్క ఆర్డర్ని ధిక్కరించి, ఆదేశాలను ధిక్కరించి ఈ రోజున సాక్షులను ప్రభావితం చేసి తాను కేసు నుంచి తప్పించుకోవడానికి ఒక ప్రయత్నం ఇక్కడ జరిగింది. కాబట్టి తన అనుచరుల ద్వారా అనంతబాబును మొదట ముద్దాయిగా పెట్టారు. తన అనుచరుల్ని ఒక బీసీ వైఎస్ఆర్సీపీ బీసీ నాయకుడు ఆయన ఒక ముద్దాయిగా పెట్టారు, ఇంకొక ఇద్దరిని ముద్దాయిగా పెట్టారు. దాన్ని ప్రాతిపదికగా ఈ కేసులో బెయిల్ ఇచ్చారు కాబట్టి వీధి సుబ్రహ్మణ్యం కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇక్కడ బెయిల్ మంజూరు చేశారు. కాబట్టి దాంట్లో కొన్ని నిబంధనలు పెట్టారు. కాబట్టి ఆ నిబంధనలను ఉల్లంఘించినారు. కాబట్టి వీధి సుబ్రహ్మణ్యం కేసులో ఏ కేసులో అయితే కోర్టుకు హాజరవుతున్నాడో బెయిల్ తీసుకొని ఆ బెయిల్ను రద్దు చేయమని ప్రాసిక్యూషన్ తరఫున ఈ రోజున న్యాయస్థానంలో పిటిషన్ వేశాము. అలానే 24వ తారీఖున వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చాము. 24వ తారీఖున వాళ్ళు కౌంటర్ వేయటము, అలానే ఈ యొక్క బెయిల్ రద్దు చేయాలా వద్దే అనే దాని మీద ఇరుపక్షాల యొక్క వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి గారు ఒక నిర్ణయం తీసుకోపోతూ ఉన్నారు. అంతేకాకుండా సాక్షులకు ఏ విధమైనటువంటి ప్రొటెక్షన్ ఇచ్చారో ఇప్పటి వరకు ఇవ్వబోతున్నారో విషయం కూడా ప్రాసిక్యూషన్ తరఫున పోలీసు వారు ఇచ్చిన రిపోర్టుని కోర్టులో దాఖలు చేయబోతున్నాం. రంగారెడ్డి జిల్లా